హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్ వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో అడుగు పెట్టాము. సో F&O కి మనం ఆల్మోస్ట్ ఆల్ ఫ్రైడే రోజు మన ట్రేడింగ్ అయింది. సో ఈక్విటీ మార్కెట్ లో ఈ రోజు ఫస్ట్ డే ట్రేడింగ్ సెక్షన్ చెప్పుకోవచ్చు. సో మార్కెట్ చూస్తే మాత్రం కొంత ర్యాలీ వచ్చిన తర్వాత మనకి ఒక బులిష్ గ్యాప్స్ ఇండికేషన్స్ వదిలేసి వెళ్ళిపోయాయని చూసాం. సో లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ సో 17th 19th రోజు మనకి గ్యాప్ ఓపెన్ అవ్వు అక్కడ నుంచి హైయర్ సైడ్ వెళ్తా ఉండే మనం గమనించాం. సో అలాంటి గ్యాప్స్ ని ఇలాంటి డిప్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. సో అది మంచి సిగ్నిఫికెంట్. ఫ్రైడే రోజు ఏదైతే నెగటివ్ బార్ మనకు వచ్చిందో గ్లోబ్ మార్కెట్ తో మనకి అదే కంటిన్యూస్ గా అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మన మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ ఒక స్వల్ప నష్టాల్లో ఓపెన్ అవడం చూసాం. నిఫ్టీ మాత్రం ఒక 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ ఒక 380 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం చూసాం. సో మనకి ఫర్దర్ గా ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే నిఫ్టీ చూస్తే మాత్రం ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం అరౌండ్ 1.5% తో. సో మార్నింగ్ ఒక గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయినా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసి ఫ్రైడే రోజు ఏదైతే హై ఉందో దాన్ని అధిగమించలేకపోయింది. సో ఫ్రైడే రోజు హై చూసుకుంటే మాత్రం 23,649. సో ఈ రోజు హై చూసుకుంటే మాత్రం 23,565. సో అరౌండ్ ఒక 80-90 పాయింట్స్ అబరేషన్స్ తో దాన్ని ఫ్రిజిల్ అవుట్ అని చెప్పొచ్చు. సో మనకి 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తూ 20 DMA బార్ వాల్యూని రెస్పెక్ట్ చేస్తూ మనకి అక్కడ హాల్ట్ అని చెప్పుకోవచ్చు నిఫ్టీ పరంగా. సో నిఫ్టీ కమింగ్ డేస్ లో సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి నా ఉద్దేశంలో 23,092 దగ్గర మాత్రం ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ 20 DA మూవింగ్ యావరేజ్ ఎక్స్పెన్షియల్ మూవింగ్ యావరేజ్ కాబట్టి సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో ఫర్దర్ గా మనకి డౌన్ సైడ్ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో 19th రోజు వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో 22,904. సో ఆ గ్యాప్ ఏరియాని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో హైయర్ సైడ్ మనం మేబీ అప్ సైడ్ పొటెన్షియల్ చూసుకుంటే మాత్రం 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 23,404. సో అదొక ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 23,649. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే నిఫ్టీని లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ట్రెంట్, బజాజ్ ఆటో, ఇండసెంట్, జియో ఫైనాన్స్, HDFC లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అవుతూ నిఫ్టీని కొద్దిగా హైయర్ సైడ్ ఉండే ఆస్కారం చూసింది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ టాప్ లో చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో HCL టెక్, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్, ఎండాల్కో లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ థింగ్ అండి. సో అరౌండ్ 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. బట్ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ ఆల్రెడీ 200 DMA బార్ ని బ్రేక్ డౌన్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్ళడం మనం గమనించాం. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఏదైతే ప్రీవియస్ గ్యాప్ ఉందో దాన్ని ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. సో 21st రోజు వచ్చిన గ్యాప్ ని ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు చూసుకుంటే మాత్రం ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో అరౌండ్ 1.6% డౌన్ దాకా మనం ట్రేడ్ అవ్వడం గమనించాం. సో విత్ ఇన్ నెక్స్ట్ 15 మినిట్స్ లో మనకి 30 మినిట్స్ లో మనకి ఏదైతే గ్యాప్ డౌన్ వచ్చిందో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తూ మళ్ళీ లోయర్ సైడ్ కి మనకి డౌన్ సైడ్ ఆస్కారం చూపించింది. సో అరౌండ్ ఈ రోజు చూసుకుంటే మాత్రం 714 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో 714 పాయింట్స్ లో నష్టాల్లో క్లోజ్ అవడం కూడా మనం బ్యాంక్ నిఫ్టీని చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం కమింగ్ డేస్ కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి గ్యాప్ ఏరియా ఏదైతే అనుకున్నామో 21st వచ్చిన గ్యాప్ ఏరియా ఆ హై చూసుకుంటే మాత్రం 50,672. ఈ రోజు లో చూసుకుంటే మాత్రం 50,742. సో ఒక 150 పాయింట్స్ అబరేషన్స్ లో ఆ గ్యాప్ కూడా ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. మేబీ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. సో అక్కడ సెకండ్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 49,983. సో ఇది మేజర్ రెసిస్టెన్స్ ఉండే సపోర్ట్ ఉండే ఆస్కారం కమింగ్ డేస్ లో బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. బట్ 200 DMAకి వస్తే మాత్రం డెఫినెట్ గా వన్ షుడ్ బై తీసుకోవచ్చు తక్కువ రిస్క్ తో. అలాగే హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 51,326 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. స్వింగ్ హై చూస్తే మాత్రం 52,072 దాకా ఉంది. కాబట్టి మేబీ ఏదైనా బౌన్స్ అవుతే మాత్రం అక్కడికి వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకి సపోర్ట్ రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి నా ఉద్దేశంలో 49,983 నుండి 51,964. సో ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోడర్స్ చూసుకుంటే మాత్రం ఇండసెంట్ బ్యాంక్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఇండసెంట్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూసాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం PNB, BOB, బ్యాంక్ ఆఫ్ బరోడా, SBI, ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సెక్టర్ మనకి చూసుకుంటే మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం సెక్టార్స్ లో ఈ రోజు కొద్దిగా ఇవి మినహా తప్పించి రిమైనింగ్ అన్ని సెక్టార్స్ లో రెడ్ గా ట్రేడ్ అవడం మనం గమనించాం. సో బాగా వర్స్ట్ గా పెర్ఫార్మెన్స్ సెక్టార్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీ, స్పేస్, IT అండ్ రియాలిటీ అండ్ కన్సూమర్ డ్యూరబుల్ అరౌండ్ 2.5% మనకి డ్రాగ్ అవడం చూసాం. సో నిఫ్టీని బాగా డ్రాగ్ చేసిన సెక్టార్ చూసుకుంటే మాత్రం
ఐటీ బాగా డ్రాగ్ చేసింది. అలాగే రియాలిటీ స్పేస్, కన్సూమర్ డ్యూరబుల్ లాంటి స్టాక్ సెక్టర్స్ లో మనకి బాగా నష్టాలు ట్రేడ్ అవడం గమనించాం. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మిడ్ క్యాప్ వచ్చేసి అరౌండ్ 0.9% డౌన్ లో ట్రేడ్ అయింది. స్మాల్ క్యాప్ చూస్తే మాత్రం కొద్దిగా పర్వాలేదు, ఫ్లాట్ గా 0.2% అప్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో న్యూస్ బేస్డ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం మనకి ఈ రోజు ఏదైతే ఐడియాకి వచ్చిన న్యూస్ చూసుకుంటే మాత్రం చాలా బాగా, అంటే ఎవ్రీడే డైలీ చార్ట్ చూస్తే మాత్రం హయ్యర్ లోస్ అండ్ లోయర్ లోస్ ఫార్మేషన్ అవుతున్న స్టాక్ ఇది. సో సడన్ గా మనకి గవర్నమెంట్ నుంచి ఒక 36,950 crores ఈక్విటీలో మూవ్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ తో ఒక స్టేట్మెంట్ రావడంతో స్టాక్ అరౌండ్ 20 to 20% ర్యాలీ అనేది మనకి సింగిల్ డేలో చూడగలిగాం ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత. బికాస్ దీంట్లో స్టాక్ లో చూస్తే మాత్రం పర్ డే 80-90 CR వాల్యూమ్ అయ్యే స్టాక్ లో అరౌండ్ ఈరోజు 210 CR వాల్యూమ్ అనేది డబల్ అవడం మనం గమనిస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్, ఇలాంటి మూవ్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ నుంచి మనకి ఏదైనా న్యూస్ వస్తే మాత్రం. సో ఐడియా లాంటి స్టాక్స్ చూస్తే మాత్రం చాలా బాగా ర్యాలీ రావడం చూసాం. సో ఈ రోజు 22%, మేబీ ఇక్కడ నుంచి ఇంకో హైయర్ సైడ్ 10 to 15% ర్యాలీ కూడా ఉండే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. కాబట్టి ఐడియాని కూడా మంచిగా మానిటరింగ్ చేయడం నా అభిప్రాయం. సో ఐడియా లాంటి స్టాక్స్ లో మనకి చాలా బాగా ట్రేడ్ జరుగుతుంది కాబట్టి, హ్యూజ్ వాల్యూమ్ జరిగే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి ఒక 10 to 50% ర్యాలీ అనేది నెక్స్ట్ కమింగ్ డేస్ లో చూసే ఆస్కారం ఐడియా లాంటి స్టాక్స్ లో ఉంది. సో రియాలిటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం, ఈ రియాలిటీ సెక్టర్ లో చూసుకుంటే మాత్రం నెగిటివ్ న్యూస్ రావడం చూస్తాం. సో అలాగే నెగిటివ్ న్యూస్ లో రావడంతో మనకి ప్రతి స్టాక్ అనేది రియాలిటీ స్పేస్ లో పడిపోవడం. మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఇగ్నోర్ రేట్స్ ఉన్నాయో 3.4 నుంచి 10.02కి స్టాంప్ డ్యూటీ అనేది ఇంక్రీజ్ చేయడంతో రియాలిటీ స్పేస్ సడన్ గా మనకి ఏ ఒక్క స్టాక్ లాభాల్లో రాకుండా మనకి ప్రతి స్టాక్ నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. లైక్ చూసుకుంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ 4%, ప్రిస్టేజ్ 3.6%, ఓబీ రియాలిటీ, లోదా, డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ లో ప్రతి రియాలిటీ సెక్టర్ స్టాక్స్ లో మన నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే బ్యాక్ సైడ్ తీసుకున్న టెక్నాలజీ స్పేస్ కూడా ప్రతి స్టాక్ లైక్ ప్రిస్టేజ్, కోఫోర్జ్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఒరాకిల్ లాంటి స్టాక్స్ లో ప్రతి స్టాక్ లో మనం నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో ఇలాంటి సెక్టార్స్ న్యూస్ వస్తాయి కాబట్టి కొద్దిగా అప్రమత్తం ఉండాలని నా అభిప్రాయం. సో కమింగ్ డేస్ లో మెయిన్ మనకి ఒక ఈవెంట్ ఉంది. సో మనకి April 2 అంటే రేపు నైట్ కి మనకు ఒక ఈవెంట్ ఉంది కాబట్టి మనకి ట్రంప్ మీద కన్నేశాం. సో ఎందుకంటే రెసిప్రోకల్ టారిఫ్ అని మన గతంలో చేశారు, దాన్ని April 2 కి పోస్ట్ పోన్ చేస్తున్నా అని ఒక హాకిష్ వర్డ్స్ ఇవ్వడంతో ట్రంప్ తో, సో అది మేబీ రేపు నైట్ మనకి పోస్ట్ చేసాము. సో న్యూస్ అది రెసిప్రోకల్ రేట్ కట్స్ ఎలా ఇస్తాడనేది ట్రంప్ ని బేస్ చేసుకుని మార్కెట్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో 2-3 ట్రేడింగ్ సెక్షన్స్ దాన్ని బట్టి బేస్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది. బట్ మనకి ఏదైనా నెగిటివ్ వచ్చినా గానీ, ఎందుకంటే డౌన్ సైడ్ లో గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ ఆ గ్యాప్స్ వచ్చినప్పుడు అక్కడ నుంచి ఒక 120-150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. ఎందుకంటే గతంలో లాస్ట్ 7 ట్రేడింగ్ సెక్షన్స్ కంటిన్యూస్ గా మార్కెట్ పెరిగింది. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న డిప్స్ వస్తుంటాయి. సో దానికి ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.